హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనేమో కూరగాయలు లేవు, బయటనేమో ఫుల్ వర్షం పడుతుంది. ఇట్లయితే అట్లా కాదని వర్షంలోనే స్టార్ట్ అయినాం. కొంచెమే పడుతుంది కదని స్టార్ట్ అయినాము. ఇట్లా స్టార్ట్ అయినాం లేదా ఫుల్ వర్షం అనమాట. ఇంకా పక్కకు ఆగినాము ఒక 5 నిమిషాలు. ఇంకా మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ ఇట్లా స్టార్ట్ అయినామో లేదో ఇట్లా ఛత్రి పట్టుకొని కూర్చున్నాము. కొంచెం కొంచెం పడుతుంది కదా అని ఛత్రి మొత్తం ఇరిగిపోయింది. ఇంకొకసారి బండి మీద పోయేటప్పుడు ఛత్రి అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే గాలి వచ్చింది అనుకో ఉట్టిగానే ఎగిరిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మేమైతే నాగోల్కి పోతున్నాం కూరగాయలు తీసుకుందామని. బండి మీద పోతుంటే ఒకటే చలి పెడుతుంది, మీదికెంచేమో సన్న సన్న చినుకులు పడుతున్నాయి. ఇట్లయితే అట్లా కాదని నేను మా ఆయన కలిసి రెయిన్ కోట్ తీసుకుందామని డీమార్ట్కి పోయి రెయిన్ కోట్ అయితే తీసుకున్నాను. నాకైతే ఇట్లా కొంచెమే ఆఫ్ వరకు దొరికిందనమాట. మా ఆయననేమో ఫుల్ కవర్ అయ్యేలాగా రెయిన్ కోట్ తీసుకున్నాడు. ఇంకా రెయిన్ కోట్ వేసుకొని ఆడనే ఇట్లా బిల్ చేసినాం, ఆడనే రెయిన్ కోట్ వేసుకొని డైరెక్ట్ గప్చుప్ దగ్గరికి అయితే వచ్చినాం. అసలు ఈ వర్షాకాలంలో గప్చుప్ అసలు తినొద్దు, ఎందుకంటే వర్షం నీళ్ళు కూడా అలా కలిసిపోతే అసలు తినబుద్ధి కాదు. కానీ ఈ చలికి వేడివేడిగా తినాలనిపించిందని తినేసినాము. మీరైతే అసలు తినకండి. నేను ఎన్నిసార్లు స్కిప్ చేద్దామన్నా కూడా నాకు అస్సలు ఆగదనమాట గప్చుప్ని చూస్తే. ఇంకా కూరగాయలు అయితే తీసుకుందామని నాగోల్ దగ్గర తీసుకున్నాం. కూరగాయలు అయితే మస్తు రేట్లు అయినాయి. ఈ వర్షం పడుతున్నందుకో ఎందుకో తెలియదు. నేను ఎక్కువ తీసుకుందాం అనుకున్నా, వారానికి సరిపడా. ఇంకా ఈ రేట్లో చూసి ఒక 2 రోజులకు తీసుకున్న తర్వాత తీసుకుందాంలే అన్నట్టు తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ ఇంకా పాల ప్యాకెట్ తీసుకున్నాం. ఈ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అనేది చాలా తగ్గించినాము. ఇంకోటి ఏంటంటే ఏదన్నా మర్చిపోయినా కూడా 2 కిలోమీటర్స్ వెళ్ళాలి నడుచుకుంటూ అన్నట్టు. ఏదైనా సరే ముందే గుర్తుపట్టుకొని తీసుకోబోతున్నాం, అప్పటికి ఏదో ఒకటి మర్చిపోతున్నాం. ఇంకా మేము డీమార్ట్లో అయితే పాప్కార్న్ తీసుకున్నాం. ఫస్ట్ టైం అనమాట, మేము ఎప్పుడు పాప్కార్న్ తీసుకోము. ఇంకా పిల్లలు తింటారు కదా అన్నట్టు తీసుకున్నాము. కానీ మా గగన్ గారు తిన్నాడు. మా ఆయనకి ఎంత చెప్పినైనానే ఉన్నాడు, బయట ఫుడ్ వద్దు వద్దు అంటే పునుగులు తీసుకొని వచ్చి పిల్లలకు తినిపిస్తుండ్రు. ఇంకా నేనైతే హెల్దీగా టేస్టీగా మిల్లెట్ అదే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం మిల్లెట్స్ అయితే తింటున్నాను అప్పుడప్పుడు. మిల్లెట్స్ నేను ఎప్పుడో తెచ్చిన పాతింటికాడ ఉన్నప్పుడు, అప్పుడు ఒక్కసారేమో తిన్నాను, అమ్మ నా వల్ల కాదు అన్నట్టు. ఇంకా మళ్ళీ అప్పుడు ఆపేసిన. ఇంకా ఇట్లయితే అట్లా కాదని మళ్ళీ స్టార్ట్ చేసినాను. అంటే కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను. మిల్లెట్స్ ఏంటంటే రైస్ లాగా కుక్ చేసుకొని తింటే అస్సలు పోదు. ఇట్లా కొంచెం వెరైటీగా ఫ్రైడ్ రైస్ లాగా లేదంటే ఉప్మా లాగా చేసుకుంటే అట్లీస్ట్ కొంచెం అనేది తింటాము. నేను జస్ట్ ఒక చిన్న కప్పుడు మిల్లెట్స్ నేను నానబెట్టిన. నేనైతే 5-6 రకాల మిల్లెట్స్ అయితే ఇచ్చినాను. ఈ మిల్లెట్ పేరు నాకు తెలియదు, అంటే అన్ని పేర్లు కొంచెం తెలుసు కానీ కరెక్ట్ పర్టికులర్గా ఈ మిల్లెట్ పేరు ఇది అన్నట్టు తెలియదు. నేనైతే ఒక మిల్లెట్ అయితే 10 అవర్స్ అయితే నానబెట్టిన, పొద్దున నానబెట్టిన. ఇప్పుడు నైట్ కాబట్టి నేను మంచిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ మిల్లెట్స్ నానబెట్టిన వేసేసి ఉడకబెట్టాలి. సేమ్ అన్నం లాగానే ఉడకబెట్టిన తర్వాత నేను పక్కన దాంట్లో ఏంటంటే కొంచెము ఆయిల్, ఆనియన్ వేయలేను, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, ఇంకోటి కరివేపాకు, క్యారెట్, బీన్స్ అంటే కొంచెం వెజిటేబుల్స్ ఉండేలాగా మంచిగా ఫ్రైడ్ రైస్ లాగా చేసిన. దీన్ని ఉప్మా కూడా అనొచ్చేమో, ఉప్మా లాగానే ఉంది. కాకపోతే ఉప్మాలో మనం బీనీస్ వేయం కదా, క్యారెట్ కూడా వేయం అనుకోండి. ఇంకా అట్లా నేను ఫ్రైడ్ రైస్ అయితే అన్నాను. దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసినాను. నార్మల్గా మిల్లెట్స్ అయితే అస్సలు తినలేము, అంటే మీరు కొంతమంది తింటారేమో, నాకైతే అసలు తినబుద్ధి కాదు. ఎవరికైనా తినబుద్ధి కానోళ్ళు, మిల్లెట్స్ తింటే హెల్త్కి మంచిది అనేవాళ్ళు ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడక్కడ పల్లెలు కూడా తలుగుతుంటే ఇంకా తినాలనిపించింది. నైట్లో వేడి ఇట్లా హెల్దీ ఫుడ్ తింటే ఆ ఫీలే వేరు కదా. ఇంకా నేను తిన్నా, మా పిల్లలకు తినిపిస్తామంటే వాళ్ళు అప్పటికే ఇంకా స్నాక్స్ తిన్నారు కాబట్టి తినలేరు. ప్రతిరోజు మా ఆయన అయితే మా గగన్కి హోంవర్క్ అయితే చేస్తాడు. నేను ఏంటంటే ఇంట్లో పనులలో బిజీ ఉండిపోతా. ఇంకా మా ఆయననే కొంచెం టైం తీసుకొని పిల్లలకైతే హోంవర్క్ చేపిస్తాడు. పిల్లలంటే మా గగన్ గడు ఒక్కటే, మా శివగానికి కూడా నేర్పిస్తాడు కానీ వాడు అస్సలు వినడు. ఇంకా మా ఆయన ఏంటంటే నైట్ టైంలో చేపిస్తాడు, లేదంటే పొద్దున వెళ్ళి మార్నింగ్ చేపిస్తాడు. ఆయన టైం బట్టి చేపిస్తాడు, కానీ ఇంట్రెస్టింగ్గా చేపిస్తాడు. నేను చేపిస్తామంటే అసలు చేయనియడు, నేనే చేపిస్తా అంటాడు. ఎప్పుడైనా సరే మనం సంపాదించేది మన పిల్లల కోసమే కదా. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే సంపాదించే టైంలో పిల్లల్ని పట్టించుకోరు. అలాంటి టైంలో అంటే చిన్న టైం కూడా స్పెండ్ చేయరనమాట. మనం ఎంత సంపాదించినా మన పిల్లల కోసమే కదా. పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, డిసిప్లిన్ ఇవ్వకుండా ఎంత సంపాదించి ఏం లాభం చెప్పండి. వాడు బిజినెస్ పెట్టాలన్నా, జాబ్ చేయకుండా బిజినెస్ పెట్టాలన్నా వాడికి కొంచెమైనా ఎడ్యుకేషన్ ఉండాలి. కాబట్టి పిల్లలకి ఎవ్వరూ ఇంపార్టెన్స్ తీసుకోరు, మనం తీసుకున్నట్ట పేరెంట్స్. ట్యూషన్కి పంపించినా సరే ఏదో నేర్చుకుంటారు, వస్తారు. చిన్న ఏజ్ కాబట్టి ఇప్పటి నుంచి మనం నేర్పిస్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది, అర్థమవుతుంది. మెయిన్లీ అంటే మనం కొంచెం ఏంటంటే ఇంట్రెస్ట్ నేర్పిస్తాం కదా. అదే బయట వాళ్ళు ట్యూషన్కి పంపిస్తే ఏంటంటే అందరు పిల్లలతో పాటు మన పిల్లల్ని కూడా చూసుకుంటారు. మన పిల్లలు ఏమన్నా అది కాదు కదా, ఇంపార్టెంట్ కాదు కదా వాళ్ళకి. అట్లా అని నేను చెప్తున్నా. కొంచెం పిల్లలకి పెద్ద అయ్యే వరకు మనం నేర్పిస్తే పిల్లలకి బెనిఫిట్, మనకు కూడా బెనిఫిట్. రేపటి నాడు వాళ్ళ ఫ్యూచర్లో మంచిగా బాగుపడతారు. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock అనమాట. నెక్స్ట్ డే నుంచి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. కానీ ఫస్ట్ ఇంకా శుక్రవారం కాబట్టి నేను పొద్దున్నే 5 o'clock లేచిన. నార్మల్గా
నార్మల్గా అయితే 6 or 6:30కి లేస్తా. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి 5 o'clockకి లేచి నైట్ బాసనలు దోమలే, పిల్లలు చాలా సతాయించినారు. ఇంకా వాళ్ళని పడుకోబెట్టి నేను కూడా అలసిపోయినా కాబట్టి పడుకున్నా. ఇంకా పొద్దున్నే లేచి బాసనలని దోమేసిన అనమాట. అప్పటికి మా అత్తమ్మ కూడా లేవలేదు. ఇంకా బాసనలని దోమేసి ఇంకా నేను ఇల్లు ఊడ్చేసి తూడ్చేసి ఇంకా నేనైతే తాగడానికి వేడి వాటర్ పెట్టుకుంటున్నా. ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంది. అంత పొద్దున్న లేచి వాటర్ చల్లగా తాగాలంటే ఎట్లా అనిపిస్తే తాగబుద్ధి కూడా కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ పొద్దున్న లేవగానే వాటర్ తాగాలి, లేదంటే నాకు కడుపులో తిప్పేస్తుంది. ఒకవేళ తిప్పకపోయినా మీరు లేచినప్పుడు వాటర్ అయితే తాగండి. హెల్త్కి మంచిది, చాలా మంచిది. రోజంతా హైడ్రేషన్గా ఉంటాం అనమాట, డిహైడ్రేట్ కాకుండా. ఎందుకంటే పొద్దుంతా ఏదో పనులలో వాడి మనం వాటర్ తాగకుండా అట్లనే ఉంటాము. ఈ వాటర్ తాగితే ఏంటంటే మనం పొద్దున్న తాగిందంటే మనకి నైట్ వరకు హైడ్రేషన్గా ఉంటుంది అనమాట. అది కూడా ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం వేడి వాటర్, వామ్ వాటర్ తాగితే మంచిది. ఇంకా నేను ఆ వేడి వాటర్ వేడెక్కేలేకు నేను మంచిగా ఇల్లు ఊడ్చేస్తున్నాను, తూడ్చి ఇంకా నేను స్నానంకి వెళ్ళే ముందు ఒక 1 glass వామ్ వాటర్ తాగేసి స్నానంకి వెళ్తా. ఇంకోటి ఒక మంచి ఎయిర్ గ్రోత్ టిప్ ఏంటంటే మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు ఒక 2 glasses వాటర్ తాగి స్నానం చేసుకోండి. ఎయిర్ ఫాల్ కాకుండా ఎయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఇంకా మా పిల్లలు అప్పటికి లేవలేరు కాబట్టి నా పనులన్నీ ఈజీగా చకచకా అయిపోతున్నాయి. ఎంత తొందరగా చేద్దామన్నా సరే లేట్గానే అవుతుంది. నేను ఇంకా స్నానం చేసుకొని వచ్చిన అప్పటికి 6:30 ఏమో అవుతుంది. ఇంకా దబదబ స్నానం చేసుకొని చీర కట్టేసుకొని ఇంకా ఆకిలు ఊడ్చేసి కడప కడిగేసి ఆకిలు కడిగేసిన అనమాట. నాకు ఎప్పుడైనా సరే ఇట్లా పొద్దున్న లేచి పనులు చేస్తే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. కాకపోతే పొద్దున్న లేవాలంటేనే బద్ధకము, కానీ ఇంకా లేస్తేనే అన్ని పనులు అవుతాయి కాబట్టి ఇంకా లేవాలి అనుకుంటూ లేస్తాను. నాకు నిద్ర అనేది చాలా ఇష్టము, అందరికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టము. ఇంకోటి నాకు ఈ మధ్య అసలు నిద్ర సరిపోతలేదు. జస్ట్ నైట్ టైంలో అనుకుంటున్నా, పొద్దున్న లేస్తున్నాను. ఇంకా మా అత్తమ్మ కూడా లేచింది, హెల్ప్ చేస్తుంది. మా గగన్ గారు లేచి సోఫాలో రిలాక్స్ అవుతుండు, కొంచెం సేపు రిలాక్స్ అవుతాడు. తర్వాత వాళ్ళ డాడీ కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేయించి సైక్లింగ్ చేపిస్తాడు. ఆయనకి రొటీన్. ఇంకా మా అందరికన్నా మా ఇంట్లో రాజా ఎవరంటే మా చిన్నోడు అనమాట. వాడికి ఎలాంటి టెన్షన్స్ ఉంటే వాడికి ఇష్టం వచ్చినప్పుడు వండుకుంటాడు, ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు. మేము అందరు లేచినాక స్నానాలు అయిపోయినాక తిన్నాక మెల్లగా 10 గంటలకు లేస్తాడు. మళ్ళీ నైట్ ఏమో లేట్ వండుకుంటాడు. ఇంకా నేనైతే పుదిస్తున్నాను. నాకైతే తెలిసిన వరకు లోపటి నుంచి పుదిస్తారు అని అంటారు కదా. సో నేను కూడా లోపటి నుంచి అయితే కడపనైతే మంచిగా పసుపుతోని మంచిగా రాసుకొని, పసుపు కుంకుమ, ఇంకోటి నేను పిండి పెడతాను. మా ఆయన ఏమో అసలు పిండి పెట్టొద్దు, పిండి పెట్టాలని ఎవరు చెప్పినారని అరుస్తున్నాడు. ఈ కడప కడిగేటప్పుడు మా ఆయనకి నాకు ఒక పెద్ద యుద్ధం అయినట్టుంది. నీకు తెలుసా, నాకు తెలుసా అని ఇదే గొడవ అయింది. అంతసేపు ఇద్దరం గొడవ పడుతూనే ఉన్నాము. ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది. మా గగన్ గానికి ఏంటంటే మా అత్తమ్మ స్నానం చేపిస్తుంది, రెడీ చేస్తుంది. కానీ వానికి వంట చేయాలి కదా, కూరగాయలు అయితే కట్ చేసి పెట్టింది, వంట చేయాలి, టిఫిన్ చేయాలి కాబట్టి తొందరగా చేస్తున్నా. ఈరోజు మొత్తం నాకు బిజీ అయిపోయింది. అంతలోగా ఇంకోటి తొందరగా చేసేసరికి ఏదైనా సరే పీస్ఫుల్గా చేస్తే, నీట్గా చేస్తే మనిషికి ప్రశాంతంగా అనిపిస్తుంది, పనులు కూడా ఈజీగా అయిపోతాయి. కానీ తొందరగా చేయాలంటేనే కష్టము. ఇంకా నేనైతే అలుకుతున్నా, నాకు అంత అలకడం రాదు, కానీ అదేం పెద్ద ఆర్ట్ కాదు కాబట్టి ఏదో నాకు వచ్చినట్టు అయితే అలికిన. ఇంకోటి మెయిన్లీ నాకు ఎక్కువ ముగ్గులు రావు, అంతలోనూ ముగ్గుతో అసలే రావు, చాక్పీస్తోనంటే వేస్తాను కాబట్టి ఇంకా అలుకు మీద ముగ్గుతో వేయాలి కాబట్టి అది కూడా నేను వేస్తున్నాను. ఎట్లుందో కింద అయితే కామెంట్ చేయండి. కొంతమంది మంచిగా నేర్చుతారు, ఎంత నేర్చుకుందామన్నా సరే నాకు అంత టైం ఉండదు. అప్పుడు నేర్చుకున్నా కానీ మర్చిపోయినా. ఇంకా నాకు వచ్చినట్టు ఏదో ఒక అలుకు మీద ముగ్గు అయితే వేసినాను. ఇంకా చాక్పీస్తో కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసినాను. పాపం మా ఆయన నా కోసం పొద్దునే లేచిన, ఎందుకు మీ ఇంట్లో పనులన్నీ మీ ఆయననే చేస్తారని అనుకోకుండా. నాకేమో వీడియో తీయడానికి రాదు, వీడియో తీయడానికి మా ఆయన హెల్ప్ కోసం పొద్దునే లేపిన. మా ఆయనకేమో నిద్ర అంటే మస్తు ఇష్టం, అయినా సరే లేపంగానే విసుక్కోకుండా లేచి వీడియో అయితే తీస్తున్నారు. కొంతమంది మొగోళ్ళు ఉంటారు, పిల్లం ఎంత పని చేసినా, ఎంత సాకిరి చేసినా సరే ఏం చేసినావు అని మాట్లాడతారు. అట్లా మాట్లాడితే ఎంత బాధ ఉంటుందో, చేసే పని కూడా చేయబుద్ధి కాదు. ఎప్పుడైనా సరే పిల్లాన్ని ఎంకరేజ్ చేయకుండా పర్లేదు, డిస్కరేజ్ అయితే అస్సలు చేయకండి. పిల్లాన్ని అండర్స్టాండ్ చేసుకొని అన్ని పనులలో హెల్ప్ చేయకుండా పర్లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఇల్లు కానీ, ఇంట్లో ఫ్యామిలీ కానీ, ఇంట్లో డబ్బు కానీ, లక్ష్మీదేవత కానీ అన్నీ మంచిగా ఉంటే ఇల్లు అనేది పీస్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఇల్లు ఏం బాగుంటుంది చెప్పండి. మా ఇంట్లో మేము అందరం హ్యాపీగా ఉండడానికి రీజన్ మెయిన్గా మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ఏది చేసినా సరే ఎంకరేజ్ చేస్తాడు, ఇంకోటి హెల్ప్ చేస్తాడు, మెయిన్గా అర్థం చేసుకుంటాడు. అట్లని నగలు బంగారం ఇప్పడమే కాదు అర్థం చేసుకోవడం అంటే, జస్ట్ మాట్లాడి అర్థం చేసుకోవడం కూడా మంచిదే. అంటే నా బాధ ఏందో తెలుసుకుంటాడు, నా సంతోషం ఏందో తెలుసుకోండి, నా గురించి ఏందో తెలుసుకుంటాడు అనమాట. అట్లీస్ట్ మీ పిల్లలకి బంగారం నగలు బట్టలు ఇప్పకపోయినా పర్లేదు, అర్థం చేసుకోండి. మీ లైఫ్ అనేది, మీ సంసారం అనేది హ్యాపీగా సాగిపోతుంది. ఇంకా నేనైతే దీపం అయితే ముట్టించేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. అప్పటికి 2 పిల్లలు లేచినారు కాబట్టి ఇంకా మా అత్తమ్మని మా గగన్కి రెడీ చేపిస్తుంది, బ్రష్ చేపించి వేలీలు పెట్టేస్తే స్నానం అయితే చేపిస్తుంది. నేను ఆ లోపు వంట అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా కూరగాయలన్నీ రెడీగా మా అత్తమ్మనే కట్ చేసింది కాబట్టి నేనైతే పాలక్ చపాతీ అయితే
అయితే చేస్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు టిఫిన్లో చెప్పిన కదా చాలా టైమ్స్, వాడు రైస్ పెడితే అట్లనే తీసుకొస్తుండే. ఈసారి ఏంటంటే పాలక్ చపాతి చేద్దాంలే అన్నట్టు పంపించినా కానీ అది కూడా తినలేడు, అట్లనే తీసుకొచ్చిండు ఎందుకేమో మరి. ఇంకా నేనైతే ఆలుగడ్డ వంకాయ కూర అయితే చేస్తున్నాను. వాడికైతే పెట్టాను, కాకపోతే మేము అందరం తింటాం కాబట్టి పొద్దున్నే కుకింగ్ చేస్తే అయిపోతుంది కాబట్టి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఇంకా నేనేంటంటే మధ్యలో మధ్యలో వాటర్ కానీ లేదంటే చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోతున్నాను ఈ మధ్య. చాలామంది అంటున్నారు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు, చూసుకోండి అని. ఇంకా మా చెల్లె కూడా ఫోన్ చేసి అన్నది నువ్వు మస్తు లావు అనిపిస్తున్నావు అని మా అమ్మ కూడా అన్నది. ఇంక ఇట్లయితే అట్లా కాదు, ఇంకా బక్కగా అవుదామని చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చియా సీడ్స్ వాటర్ అయితే ఒక 1 వీక్ అన్నా మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల చాలా యూజ్ ఉంది. నేను ఇంతకుముందు యూజ్ చేసినప్పుడు అయితే నాకు మంచి వర్కౌట్ అయిందనమాట. అంతేకాకుండా ఫేస్లో గ్లో కూడా వస్తుంది చియా సీడ్స్ వాటర్ వల్ల. డే అంతా హైడ్రేట్గా ఉంటాం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది. ఇంకా నేను వాటర్ అన్ని తాగేసి చక్కచక్క వంట అయితే చేసేసినాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పెసరట్టు అయితే చేస్తున్నాను. మా గగన్కి ఏంటంటే దోశలు అంటే ఇష్టం అనమాట, వాడికి ఎక్కువ దోశలు ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా పెసరట్టు చేయడం కూడా ఈజీ. పెసరట్టుకి ఎప్పుడైనా సరే కాంబినేషన్గా పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ బాగుంటుంది. కాకపోతే టమాటా చట్నీ చేసేంత టైం లేదు, అది ఉడకబెట్టిన తర్వాత చల్లార్చాలంటే అంత టైం లేదు, అప్పటికి స్కూల్కి టైం అవుతుంది కాబట్టి పల్లి చట్నీలో నేను ఏంటంటే కొత్తిమీర వేస్తున్నాను అనమాట, పచ్చి కొత్తిమీర. పల్లీలు ఎప్పుడైనా సరే నేను ఆయిల్లో వేయించను, డైరెక్ట్ పెనం మీదనే వేయించేసి దాంట్లో 2 మీరు పచ్చిమిర్చి, ఇంకోటి కరివేపాకు, ఇంకోటి లేదంటే కొత్తిమీర, ఏమైనా ఆకుకూరలు ఉంటే డైరెక్ట్ వేసేస్తాను. డైరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతే ఇంకా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి మిక్స్ అయితే పట్టేస్తాను అనమాట. పెద్ద మిక్సీ గిన్నె మూత ఉంటుంది కదా, అది ఖరాబ్ అయిపోయింది అనమాట. దాంట్లోకి ఎంచి మిక్సీ పడతాం అనుకో అంతా బయట పడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందామంటే నాకు అసలు గుర్తే ఉంటలేదు. మేము ఇంట్లోకి వచ్చి దగ్గర ఒక 2 months అవుతుంది. ఎన్నిసార్లు అనుకుంటా బయటికి వెళ్ళి. మా ఆయన కన్నా గుర్తు అంటే ఆయనకు అసలే గుర్తుండదు. ఇంకా ఏదో ఒకటి కాబట్టి మూత పెట్టయితే ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను. మీరే చూస్తున్నారు కదా, చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా వంకాయ ఆలుగడ్డ కూర అయితే వండుతున్నాను. నేను ఎక్కువ వంకాయ వండను అసలు ఇంట్లో, ఎందుకో నాకు అది తింటే కాళ్ళు నొస్తాయి అని ఒక భ్రమ ఉంటుంది. నిజంగా నా రోజు వంకాయ వండినాను లేదు ఇట్లా తిన్నాను ఆఫ్టర్నూన్ ఫుల్ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. అంటే నేను అట్లా నా ఉంటుందా లేదంటే నిజంగానే వంకాయ తింటే కాళ్ళు నొస్తాయో తెలియదు. ఇంకా దబ్బదబ్బా మా గగన్ కోసం ఇంకా పెసరట్టు అయితే చేస్తున్నాను. ఎందుకంటే పొద్దున్న లేచినా సరే పూజ చేసుకొని ఆకలి కడిగేసి అన్ని పనులు చేసేసరికి మస్తు టైం అవుతుంది. అప్పటికి తొందర చేస్తున్నాను. అప్పుడు అనిపించింది పొద్దున 5 గంటలకు కాదు 4 గంటలకు లేస్తే పనులన్నీ తొందరగా అయిపోయేటివి అని. అప్పటికి మా అత్తమ్మ కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చింది కాబట్టి నా వంట తొందరగా అయిపోయింది. ఇంకా మా ఆయన కూడా మధ్యలో పోయి మా గగ్గని రెడీ చేస్తుండు. ఇంకా వాడికి లేట్ అవుతుంది కదా అని తొందరగా వాడి మట్టుకి ఇంకా మా అశ్విక్ మట్టుకి దోశలు అయితే వేసి ఇచ్చేసిన అనమాట. ఆ లోపు మా అత్తమ్మ ఇద్దరికి పీస్ఫుల్గా తినిపిస్తుంది. నేను వానికి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. పిల్లలకి ఎప్పుడైనా సరే వాడి తినిపించద్దు, వాడికి కొంచెం మెల్లగా పీస్ఫుల్గా తినిపిస్తేనే అప్పుడే ఒంటికి కూడా పడుతుంది. అంటే స్కూల్ అంటే తొందరగా తినాలి కానీ ఇంకా ఇంటి దగ్గర అంటే ఇంకా తప్పదు, మెల్లగానే తినాలి. పిల్లలకి మెల్లగా తినిపిస్తేనే ఎక్కువసేపు నమ్మలి డైజెషన్ ఎక్కువ అవుతుంది. ఇంతకుముందు వానికి స్కూల్లో లంచ్ తింటలేడు అంటే రైస్ తింటలేడు అని చపాతీస్ పెడితే ఇప్పుడు ఆ చపాతీస్ కూడా తింటలేడు అనమాట. అంటే ఇంటి దగ్గర మెల్లగా తినే అలవాటు ఉంది కదా, స్కూల్లోనేమో దెబ్బ తినాలంటే కుదురుతలేదు, ఆడనేమో టైం తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము తినిపిస్తాం ఇంటి దగ్గర, అక్కడ వాడే సెల్ఫ్ తినాలంటే కొంచెం అలవాటు చేసుకోవాలి, టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇంట్లో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాం తొందరగా తినడానికి. ఇంకా నేనైతే ఇంకా పాలక్ చపాతీ చేస్తున్నా, ఏదో ఒక వెజిటేబుల్ చపాతీ చేస్తా. అన్నం అయితే అసలే తినడు, ఇంకా చపాతీలన్నా 2 పంపిస్తే ఒక్కటైతే తింటున్నాడు. చాలామంది చపాతీస్ చెప్పండి అంటుండ్రు. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే అది వెజిటేబుల్ యాడ్ చేసి చపాతీస్ అయితే పెట్టండి. పిల్లలకి వెజిటేబుల్ తిన్నట్టు ఉంటుంది, చపాతీ తిన్నట్టుండి, ఇంట్లో అన్ని పోషకాలు అయితే వస్తాయి. నేనైతే ఇంతకుముందే కదా ఆయిల్ వేసి దోశలు కాల్చిన, మళ్ళీ ఆయిల్ వేసి చపాతీలు కూడా కాలిస్తే ఎక్కువ ఆయిల్ అయిపోతుంది, హెల్త్కి మంచిది కాదు. కాబట్టి నేను నెయ్యి వేసి చపాతీలు అయితే కాలుస్తున్నాను. నెయ్యి అనేది నాకు ఇంట్లోనే ప్రిపేర్ చేయడం ఇష్టం, కాకపోతే నాకు ఇంట్లో ప్రిపేర్ చేయడం ఇష్టం ఉండదు. ఇంకోటి ప్రాసెస్ ఎక్కువ, నాకు అంత టైం ఉండదు. కాబట్టి నేను బయట రెడీమేడ్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చి చపాతీలు అయితే చేస్తున్నాను. నాకైతే బయటికి వెళ్ళేది ఉందనమాట, అప్పటికి లేట్ అవుతుంది. ఇంకా నేను శారీ మీద పోవాలంటే మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి డ్రెస్ అయితే ఐరన్ చేసుకొని వేసేసుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేను, డైరెక్ట్గా లంచ్ అయితే చేస్తున్నాను. పొద్దున పాలకూర చపాతీ వానికి చేయంగా మిగిలితే ఆ 2 చపాతీలు చేసుకొని తినేసి బయటికి అక్కడ పని అయిపోయి ఇంటికి వచ్చే దారిలో కొత్తపేటలో అనమాట ఫ్రూట్ మార్కెట్ ఉండే ఇంతకు ముందు, ఇక్కడ తీసేసి బాటసింగారంలో అయితే పెట్టినారు. ఆ ప్లేస్లో హాస్పిటల్ అయితే కడుతున్నారు అనమాట. బయట అక్కడిక్కడ కొంచెం ఫ్రూట్స్ అయితే అమ్ముతారు. ఇంకా పిల్లల కోసం అన్నట్టు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం, కానీ ఫ్రూట్స్ కూడా మస్తు రేట్లు ఉన్నాయి. ఆపిల్స్ అయితే మరీ ఘోరం అనమాట. ఆవకాడోస్ కూడా తీసుకున్నాను. ఒకప్పుడు ఆవకాడో 150 రూపీస్ ఉండే, కానీ ఇప్పుడు రీజనబుల్ ప్రైస్కే ఒక 50 రూపీస్కి వస్తుండే. ఒకప్పుడు తీసుకోవాలంటే అమ్మో అంత రేటా అని తీసుకోకపోయేదాన్ని, కానీ ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ ఉండడం వల్ల మనలాంటి వాళ్ళు కూడా తీసుకొని తినొచ్చు అనమాట. ఆవకాడో అన్నిటికన్నా బెస్ట్ ఫ్రూట్
అని చెప్తారు కదా, సో మీ పిల్లలకు కూడా తినిపియండి. ఇంకా నేనైతే పైనాపిల్స్ కూడా తీసుకున్నాను. పైనాపిల్స్ కూడా కొంచెం తక్కువ ప్రైజే ఉంది, యాపిల్స్ ఒక్కటే ఎక్కువ ప్రైస్ ఉంది. పైనాపిల్స్ అయితే 100కి 3 అన్నాడు, కానీ మేమే 4 అడిగి తీసుకున్నాం అనమాట. పైనాపిల్స్ ఎక్కువ తిన్నారు, కాకపోతే అప్పుడప్పుడు జ్యూస్ చేస్తా. ఇంకా ఆవ కూడా ఇంకా ఇంటికి రాగానే స్మూతీ లాగా చేసి మా చిన్నోడికైతే తినిపిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.